రైట్ ప్రజెంట్ అయితే మనం హెచ్పి గ్యాస్ ఏజెన్సీ సోమాజిగూడ దగ్గర ఉన్నాం. సో ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే పబ్లిక్ అనుకుంటున్నారో కేవైసీ చేయించుకుంటే 500 కే గ్యాస్ వస్తుందని చెప్పేసి ప్రతి గ్యాస్ ఏజెన్సీ దగ్గర అయితే పబ్లిక్ బాధలు తీరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికి దీనికి సంబంధం లేదు. ఇది మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ మొత్తం వాళ్ళ జాబ్స్ మానుకొని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని మాత్రం కేవైసీ చేయించుకోవడానికి అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ గ్యాస్కి సంబంధించిన ఏజెన్సీ ఓనర్స్ వీళ్ళంతా మేము ఇక్కడికి వరకు రావాల్సిన అవసరం లేదు, మేము ఆల్రెడీ పబ్లిక్కి చెప్తున్నాము, ఇంటి దగ్గరికి ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి కేవైసీ చేయిస్తారు అని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఆల్రెడీ పేపర్లో కూడా రావడం జరిగింది. వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే. గ్యాస్ కంపెనీలు నిర్ణయించబడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు. అయితే ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ వద్దకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కూడా తెలిపింది. డెలివరీ బాయ్స్ తమ ఇంటి వద్దకే చేస్తారు. కాకపోతే మనం తీసుకున్న పబ్లిక్ టాక్లో డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా ఆ టైంలో మేము ఉండము, మేము ఆఫీస్లో ఉంటాము, డెలివరీ బాయ్స్ మాకు వచ్చి కాల్స్ చేస్తారా, డెలివరీ బాయ్స్ వచ్చే టైంలో ఆ సమయంలో మేము ఉండం కాబట్టి మేము ఆఫీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చి కేవైసీ చేయించుకుంటున్నాం అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎర్రమంజిల్ మేడం. దేనికోసం వచ్చారు? గ్యాస్ గ్యాస్ కోసం వచ్చావా, కేవైసీ కోసం వచ్చావా? కేవైసీ చేయించుకున్నావా మరి? కాదంటుంది. ఇళ్ళకి వచ్చి చేపిస్తారు వాళ్ళు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ఇంటికాడికి వచ్చి చేసుకుంటారా అంటున్నారు వాళ్ళు. దేనికోసం అని ఇన్ఫర్మేషన్ బట్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ప్రకారం అయితే ఇది వీళ్ళు ఈ గ్యాస్ సిలిండర్ 500 అయితే ఉందో దాని గురించి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్ మొత్తం ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో దానికోసమే ఇది అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్, కాకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ కంపెనీసే కానీ గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా రావాలి. ఇక్కడ నుంచి చేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ తగ్గియాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడైతే ఖచ్చితంగా అప్పు చేసే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి 500 గ్యాస్ సిలిండర్ అయితే రావాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే పబ్లిక్ మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఆల్రెడీ మనం చాలా మంది కూడా స్టేటస్లో కూడా పెట్టారు, ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలని చెప్పేసి. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇటు స్టేట్ గవర్నమెంట్ చెప్పిన 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఈ కేవైసీకి మాత్రం ఎటువంటి సంబంధం లేదు. పబ్లిక్ వాళ్ళ డ్యూటీలు జాబులు మానుకొని మరీ వస్తున్నారు. దయచేసి రాకండి, మీ ఇంటి ముంగట్కే డెలివరీ బాయ్స్ వచ్చి ఏదైతే కేవైసీ చేయించేది ఉందో దానికోసం చేస్తారు. చేసిన తర్వాత కూడా దీనికి టైం పీరియడ్ అంటూ ఎలాంటి టైం పీరియడ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం పెట్టలేదు. ఈ టైం వరకు, ఈ మంత్ ఎండ్ వరకే లాస్ట్, కేవైసీ చేయించుకోవడం ఇప్పటివరకే లాస్ట్ అని చెప్పేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు. కాకపోతే కేవైసీ చేయించుకోవాలనేసి అయితే చెప్పింది. సో ఇప్పుడైతే పబ్లిక్ మొత్తం 500 గ్యాస్ సిలిండర్ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో, మహాలక్ష్మి పథకం 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి, దానికోసమే అని చెప్పేసి చిన్న ఆశతో మాకు 500కే గ్యాస్ వస్తుంది కదా అని చెప్పేసి చిన్న ఆశతో మాత్రం పబ్లిక్ మొత్తం వాళ్ళ జాబ్స్ మానుకొని పర్మిషన్స్ తీసుకొని మరేసి ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల ముందు అయితే బాధలు తిన్నారు. కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మనతో మాట్లాడడానికి గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన మెంబర్స్ ఉన్నారు. అన్న చెప్పండి, చాలామంది పబ్లిక్ వస్తున్నారు, 2-3 డేస్ నుంచి బస్సు మొత్తం నిండిపోతుంది. సో మెయిన్ పబ్లిక్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కేవైసీ అప్డేట్ అవుతుంది మేడం. ఇది 500 గురించి కాదు, 500 గురించి అసలు కాదు. కస్టమర్ ఉన్నారా లేదా అప్డేట్. ఒకవేళ కస్టమర్ ఇంట్లో లేకపోతే ఫోన్ చేస్తారు, దానికి గైడ్లైన్స్ వస్తుంది, ఏముంది ప్రకారం చేయవచ్చు. అది ఇది జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం అప్డేట్ అవుతుంది. కస్టమర్స్ ఉన్నారా లేరా, మీ పేరు మీద గ్యాస్ ఉంది, మీరు ఉన్నారా లేరా, అదే ఉంది అంతే. కాకపోతే చాలామంది మహిళలు కూడా వస్తున్నారు, మేము జాబ్ అనుకొని వచ్చినాం, మేము పర్మిషన్స్ తీసుకొని వచ్చినాం, ఇప్పటిదిప్పుడు చేసేస్తే మాకు అయిపోతుంది కదా, డెలివరీ బాయ్ వచ్చే టైంలో మేము ఇంట్లో ఉంటాం అనేసి అని అంటున్నారు. వాళ్ళకి మీరు సండే లీవ్ ఉంటుంది కదా మేడం, సండే రోజు పోయి చేద్దాం. ఎవరెవరి ఇంట్లో డ్యూటీకి వెళ్తారా సండే కోసం అడ్జస్ట్ చేద్దాం, ఒకరోజు అడ్జస్ట్ చేసి చేద్దాం. వాళ్ళు కూడా అందరికి ఇక్కడ అందరికి ఆఫీస్ దగ్గర వస్తుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అందుకోసం గైడ్లైన్ వచ్చింది. ఆఫీస్ దగ్గర వద్దు, ఇంటికి పోయి చేయండి. ఎవరెవరు ఇంట్లో ఉంటారు వాళ్ళకి చేసేస్తాం, ఎవరు ఉండరు డ్యూటీకి వెళ్తారు. అంటే జస్ట్ గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్తారా, లేదంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కేవైసీ చేస్తారా? మా కస్టమర్స్ ఎవరు ఉన్నారు అందరి ఇంటికి వెళ్తాం. కస్టమర్ ఇంటికి ఎవరెవరి దగ్గర మన గ్యాస్ వెళ్తుంది వాళ్ళ ఇంటికి పోయి చేస్తాం.
వాళ్ళైతే క్లియర్ కట్గా చెప్తున్నారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. చాలామంది మహిళలు 500కే గ్యాస్ సిలిండర్ కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఏవైతే ఇన్ఫర్మేషన్ వచ్చినాయో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే పబ్లిక్ కూడా వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, మేము మా కస్టమర్స్ హెచ్పీ గ్యాస్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా మా డెలివరీ బాయ్స్ వస్తారు, వాళ్ళే కేవైసీ ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే మెయిన్గా ఓకే టీవీ తరఫు నుంచి చెప్పేది ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషనే జస్ట్ కేవైసీ, స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి అయితే ఓకే టీవీ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, కవి, ఓకే టీవీ, హైదరాబాద్.